Hello everyone, I'm Ganwar Vijay Durga Prasad with INM VK Educare. మనం ఏపీపీఎస్సీ టీటీడీ జేఎల్స్ అండ్ డిఎల్స్ సంబంధించి ముఖ్యంగా హిస్టరీ ఆప్షన్స్కి సంబంధించి మనం ప్రీవియస్ పేపర్స్ని అనాలిసిస్ చేస్తున్నాము. రాబోయే ఎగ్జామ్స్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీటిలో భాగంగానే మనం 650 to 1200 AD మధ్య 650 to 1200 AD మధ్య భారతదేశ చరిత్రని మధ్య భారతదేశ చరిత్రని సిలబస్లో పేర్కొన్నారు. ఇండియా ఇన్ బిట్వీన్ 650 to 1200 AD అంటే ప్రముఖంగా మనకి సిలబస్లో ఈ రాజ్పుట్స్ తర్వాత చోళాస్ మీద ఎక్కువగా సిలబసే కాదండి, తర్వాత క్వశ్చన్స్ కూడా ఎక్కువగా వాటి మీద ఫ్రేమ్ అవుతున్నాయి. సౌత్ ఇండియా వీటి మీద ఉన్నా కూడాను, కాబట్టి వీటిని బేస్ చేసుకుని మనం చెప్తున్నాము. రాజ్పుట్స్ మీద ఆల్రెడీ క్లాస్ మన లాస్ట్ వీడియోలో కొన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి పొలిటికల్ హిస్టరీ, ఆరిజిన్ హిస్టరీ, తర్వాత అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, వాటితో పాటే ఎకనామిక్ సిస్టమ్, అలాగే దాంతోపాటే సోషల్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయన్నది చూసాము. ఈ కంటిన్యూషన్ వీడియోనే ఇదండి. వీటిలో లిటరరీ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే లిటరేచర్కి సంబంధించి మనం ముఖ్యంగా చూడబోతున్నాం. ఎడ్యుకేషన్ అండ్ లిటరేచర్ సంబంధించి బిట్స్ని చూడబోతున్నాం ఇందులోనూ. సో ముఖ్యంగా వీడియో చూస్తూనే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, వాటితో పాటే షేర్ చేయండి, చివరిగా చూసిన తర్వాత లైక్ చేయండి. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. లాస్ట్ 5 క్వశ్చన్స్ని మనం ఇచ్చామని లాస్ట్ వీడియోలో. ఇప్పుడు కంటిన్యూషన్. 6th క్వశ్చన్, ది ఫౌండర్ ఆఫ్ విక్రమశిల యూనివర్సిటీ, విక్రమశిల విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పినది ఎవరు? 1 is మహాపాల, 2nd one is దేవపాల, 3rd one is గోపాల అండ్ 4th one is ధర్మపాల. అంటే ఇది ఎడ్యుకేషన్ సంబంధించి కిందన క్వశ్చన్ వచ్చిందండి. ఇది పాలరాజులకు సంబంధించి ఇది క్వశ్చన్. ఓకే, పాలరాజా మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చూసాము. పాలరాజులు బెంగాల్కి సంబంధించి వాళ్ళు. ఓకే, అప్పట్లో బెంగాల్, బీహార్ ఈ ఏరియాని పరిపాలించే రాజులు తొలి మధ్యయుగం కాలంలోనూ. సో వీళ్ళ గురించి క్వశ్చన్ వచ్చింది. మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందు కొంచెం బ్యాక్గ్రౌండ్కి మనం వెళ్ళవలసి ఉంటుంది. సాధారణంగా మనం భారతదేశ చరిత్ర జరుపుకున్నప్పుడు మతాలు, హిందూ మతం, దాంతోపాటే తర్వాత నెమ్మదిగా భారతదేశంలోనూ హరప్ప నాగరికత, వైదిక నాగరికత, వాటితో పాటు జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించాయండి. జైన బౌద్ధ మతాలు ఆవిర్భవించిన తర్వాత ముఖ్యంగా విద్య మీద ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. విద్య మీద ఫోకస్ చేస్తూనే బౌద్ధ మతానికి ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చిన వాళ్ళు విద్య మీద ఎక్కువ ఫోకస్ చేయడం, వాటితో పాటే వాటికి రకరకాలుగా కట్టడాలు కట్టడం జరిగింది. సాధారణంగా బౌద్ధ మతానికి సంబంధించి ముఖ్యంగా మనం 3 ప్రముఖమైన కట్టడాలని చెప్తామండి. 1 స్తూపం, చైత్యం, 2 చైత్యం, 3 విహార. స్తూప, చైత్య, విహార అనేవి బౌద్ధ మతానికి సంబంధించినవి. స్తూపం అనేది బౌద్ధ మత బుద్ధుడి లేదా ఆచారానికి సంబంధించి వారి యొక్క శారీరక అవశేషాల మీద కట్టే స్తూపం అయితే అది ఆరాధన ప్రదేశం. వాటితో పాటు చైత్యం అనే పూజా మందిరం అటాచ్ చేసి ఉంటుంది. అదే సమయంలో మరి వచ్చిన ఈ మాంగ్స్, బిక్కులు వీళ్ళందరూ కూడా ఉండడానికి విహారాలు కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇవి విహారాలు మనకి భారతదేశంలోనూ బౌద్ధ మత వ్యాప్తికి పలు రకాల రాజులు పలు రకాల యుగాల్లో నిర్మిస్తూనే వచ్చారు. ఈ విహారాలే తర్వాత కాలంలో బౌద్ధ మొనాస్ట్రీస్ తర్వాత కాలంలో యూనివర్సిటీలుగా, ఎడ్యుకేషన్ సెంటర్స్గా మారాయండి. వీటికి మనం శాతవాహనుల కాలంలో ముఖ్యంగా చెప్పాలి అంటే శాతవాహనులకు సంబంధించి ఇది మనం ఆచార్య నాగార్జున గురించి చెప్తామండి. అలాగే యజ్ఞశ్రీ శాతకర్ణి, నాగార్జున సమకాలికులు. ఈ వీళ్ళ కాలంలో శ్రీపర్వతం మీద మనకి ఒక మొనాస్ట్రీ నిర్మించబడింది. అదే చాలా ప్రముఖమైన విశ్వవిద్యాలయంగా మారింది. ధాన్య కటకం కూడా అలాగే విశ్వవిద్యాలయంగా మారిందండి. అంటే ఇవన్నీ మహాయాన బౌద్ధ, చాలా ముఖ్యమైనదండి ఇది. ఇవన్నీ మహాయాన కేంద్రాలు, బౌద్ధ కేంద్రాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఇది యాన్షియంట్ పీరియడ్లో జరిగిన. ఓకే, మరి యాన్షియంట్కి దీనికి సంబంధం ఏంటంటే బౌద్ధ మతం కంటిన్యూటీ ఉందని చెప్పడానికి అలాగే చిన్న ఇంట్రడక్షన్ మొనాస్ట్రీ కోసం ఇచ్చామండి మీకు. ఓకే, మరి పాలరాజులు బౌద్ధ మతానికి చేసిన సేవలో ముఖ్యంగా ఎడ్యుకేషన్కి చాలా సేవ చేశారు. కానీ
వీళ్ళు ఒక యూనివర్సిటీతో పోటీ పడడానికి ప్రయత్నించారు. అదే నలంద యూనివర్సిటీ. నలంద, ఈ నలంద యూనివర్సిటీని గుప్తుల కాలంలో కుమారగుప్త ఇతను కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది నలందని, హీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ ద నలంద యూనివర్సిటీ అండ్ నియర్ బీహార్. ఓకే, తర్వాత ఈ నెలకొల్పిన వాళ్ళు కుమారగుప్తుడు. ఈ నలంద యూనివర్సిటీ అనేది దేశ విదేశాల్లో చాలా ప్రాముఖ్యత కలిగినది. సో ఇది కూడా మహాయాన బౌద్ధ కేంద్రమే. ఇక్కడ కూడా విద్యార్థులు దేశ విదేశాల నుంచి వచ్చేవారండి. ఓకే, దీనికి పోటీగా ఉండడానికి పాలరాజులు వీళ్ళు బౌద్ధ మతానికి సేవ చేశారు. వాటితో పాటు ఎడ్యుకేషన్ కూడా సేవ చేశారండి. వీళ్ళలో మనం ముగ్గురు రాజుల్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఒకటి గోపాల, ఈయన పాల వంశ ఒక ఫౌండర్ అండి ఈయన. తర్వాత గోపాల, రెండోది ధర్మపాల, మూడు దేవపాల. ఓకే, గోపాల, ధర్మపాల అండ్ దేవపాల, వీళ్ళ గురించి మనం తెలుసుకోవాలండి. గోపాల అనే అతను బౌద్ధ మతానికి సేవ చేస్తూనే ఈయన ఉద్దాంతపురి అనే చోట, బీహార్ అనమాట, ఉద్దాంతపురి అనే చోట ఒక మొనాస్ట్రీని, బౌద్ధ మొనాస్ట్రీని నిర్మించారండి. ఇది బీహార్లో ఉంది. ఇతను కన్స్ట్రక్ట్ చేసినట్లుగా, ఇతను నెలకొల్పినట్లుగా మనకు తెలిసి ఇది టిబెట్ రచనలు, ముఖ్యంగా లామా తారానాథ్ ప్రకారం మనకు తెలుస్తోందండి. ఇది తారానాథ్ ప్రకారం ఈయన ఉదాంతపురి యూనివర్సిటీని కట్టారు. మొనాస్ట్రీ యూనివర్సిటీ కింద మారుతుంటే తర్వాత కట్టారని చెప్పి ఇది గోపాల. తర్వాత ధర్మపాల. ఓకే, తర్వాత ఈ ధర్మపాల అనేది ఆల్రెడీ మనం ఎన్నోసార్లు ఇవి చూసామండి. ఆల్రెడీ అంతకుముందు వీడియోలో కూడా కనౌజ్ను ఆక్రమించిన తర్వాత దర్బార్ నిర్వహించారని ఇవన్నీ కూడా చూసాము. ఈయన నలంద పోటీగా కట్టడానికని విక్రమశిల అనే యూనివర్సిటీని, ఫస్ట్ మొనాస్ట్రీ తర్వాత యూనివర్సిటీ, ఓకే, బౌద్ధ విహారాన్ని, విక్రమశిల అనే బౌద్ధ విహారాన్ని నిర్మించారండి. ఇదే ఫర్దర్గా యూనివర్సిటీగా డెవలప్ అయింది. చాలా అంటే రెండవ స్థానాన్ని ఆక్రమించింది దేశంలో. అంటే నలంద తర్వాత రెండో స్థానాన్ని విక్రమశిల ఆక్రమించింది. ప్లస్ ఇది ఎక్కడుంది అంటే గంగా నది తీరం, తర్వాత బీహార్లోని భగల్పూర్ డిస్ట్రిక్ట్, భాగల్పూర్లోని అంతిచెక్ అనే ప్రదేశం దగ్గర దీన్ని గుర్తించారండి. అంతిచెక్, ఓకే, అంతిచెక్ అనే ప్రదేశం దగ్గర ఇది గుర్తించారు. దీన్ని బీహార్లో భాగల్పూర్ దగ్గర అంతిచెక్ అనే ప్రదేశం దగ్గర విక్రమశిల యూనివర్సిటీని పురావశాస్త్రంలో గుర్తించారు. ఇది చాలా ప్రముఖమైనది. ఓకే, మరి ఇంకా ధర్మపాల సేవ ఏమైనా బౌద్ధ మతానికి ఉందా అంటే ఇంకొకటి కూడా ఆయన నిర్మించాడని చెప్తారు. ఇది వరేంద్రలోని సోమాపూర్ జిల్లా, సోమాపూర్ మొనాస్ట్రీ అండి. వరేంద్రలోని సోమాపూర్, ఓకే, సోమాపూర్ అనే మొనాస్ట్రీని కూడా వరేంద్రలో ఈయన నిర్మించాడు అని చెప్తారండి. ఇది చెప్పాలంటే బంగ్లాదేశ్లో ఉందండి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉంది ఇది. ఓకే, ఓకే, సో వరేంద్రలోని సోమాపూర్ వద్ద కూడా నిర్మించాడని చెప్తారు. ఓకే, ఇంకా ధర్మపాలకు సంబంధించి ఇంకొకటి కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ నలంద యూనివర్సిటీకి 200 విలేజెస్ని ఆయన డొనేట్ చేశాడండి. ఆదాయాన్ని 200 విలేజెస్ యొక్క ఆదాయాన్ని ఈయన నలంద యూనివర్సిటీకి డొనేట్ చేశాడు. ఇంత ప్రాముఖ్యత ఈయన కలిగి ఉన్నాడు. బౌద్ధ మతానికి సంబంధించి సేవ, ఎడ్యుకేషన్ చేశారు. ఓకే, తర్వాత ఇక్కడ స్కాలర్స్ కోసం నెక్స్ట్ వద్దామండి. ఓకే, ఇంకా దేవపాల సంబంధించి మనం చెప్పుకోవాల్సింది, ఇది భారతదేశం విదేశాలతో సంబంధాలు ఉన్నాయని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ దేవపాలకు సంబంధించిన విషయం అండి.
సౌత్ ఈస్ట్ ఏషియా, ఆగ్నేయ ఏషియాలోని సుమత్రా, జావా అనే దీవులు ఉన్నాయి. ఇది శైలేంద్ర సామ్రాజ్యం ఉందండి. శైలేంద్ర సామ్రాజ్యం రాజు బలపుత్ర దేవ. ఈ బలపుత్ర అనే అతను నలంద యూనివర్సిటీ దగ్గర ఒక మొనాస్ట్రీ, అంటే విదేశాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం, విదేశాల నుంచి వచ్చే బిక్కుల కోసం, వీళ్ళ కోసం ఈయన నలంద వద్ద ఒక మొనాస్ట్రీని నిర్మిస్తారండి. అక్కడ నిర్మించిన దానికి అనుమతిని కోరుతారు ఈ రాజుని, దేవపాలని. వాటితో పాటే దేవపాల 5 గ్రామాలని వాటికి కేటాయిస్తారు. 5 గ్రామాల యొక్క ఆదాయాన్ని వీటికి కేటాయిస్తారండి. ఇది దేవపాల యొక్క ఆయన యొక్క చెప్పాలంటే ప్రాముఖ్యత బౌద్ధ మత సేవ, ఎడ్యుకేషన్ సంబంధించి. గోపాల ఉద్దాంతపురి, ధర్మపాల విక్రమశిల అండ్ సోమాపూర్ వరేంద్ర వద్ద ఉందండి, సోమాపూర్ మొనాస్ట్రీ. తర్వాత దేవపాల శైలేంద్ర సామ్రాజ్య బలపుత్ర దేవకి ఆయన అనుమతి ఇచ్చాడు నలంద వద్ద మరొక మొనాస్ట్రీని నిర్మించడానికి. మరి ఇక్కడ మనకి ప్రముఖమైన ఈ విక్రమశిలలో దాదాపుగా విక్రమశిలలో 2 స్కాలర్స్ ఉన్నారండి. అలాగే ఆచార్యుడు కూడాను. వీళ్ళు దీపాంకర శ్రీజ్ఞాన, తర్వాత శాంతరక్షిత. ఇతన్నే దీపాంకుర శ్రీజ్ఞాన అంటారండి, లేదా త్రితిస అని కూడా అంటారు. ఒకటి దీపాంకుర శ్రీజ్ఞాన, అతన్నే త్రితిస అంటారు. తర్వాత శాంతరక్షిత. సో శాంతరక్షిత వీళ్ళిద్దరూ కూడా చాలా ప్రముఖమైన వాళ్ళు. ఇక్కడ ఇందాక మనం చెప్పామంటే మహాయాన బౌద్ధం అని, శాతవాహన టైం నుంచి కూడా మహాయాన బౌద్ధానికి ప్రాధాన్యత పెరుగుతూ వచ్చింది. ఈ మొనాస్ట్రీలు కూడా వాటికి అనుబంధంగానే జరుగుతూ వచ్చాయి. నలంద కూడా మహాయాన బౌద్ధానికి సంబంధించిందే, విక్రమశిల కూడా, ఇవన్నీ కూడా మహాయాన బౌద్ధానికి సంబంధించినవే. ఈ అధ్యాపకులు కూడా దీపాంకుర, శాంతరక్షిత కూడా మహాయాన బౌద్ధానికి సంబంధించిన వాళ్ళే. వీళ్ళు టిబెట్ యొక్క ఆహ్వానంతో టిబెట్కి వెళ్ళడం జరిగిందండి. వెళ్ళి అక్కడ బౌద్ధ మతానికి ఈ కొత్త రూపం మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేశారండి అక్కడ టిబెట్లోనూ. ఓకే, టిబెట్. ఓకే, తర్వాత టిబెట్ వాటితో పాటే మహాయాన బౌద్ధం కొత్త పందాన్ని వెతుక్కుంటూ దీన్ని వీళ్ళు ఇక్కడ వ్యాపింపజేసి సౌత్ ఈస్ట్ ఏషియాలో కూడా, ఆగ్నేయ ఏషియాలో కూడా వ్యాపింపజేసిన వాళ్ళు కూడా వీళ్ళేనండి. అంటే పాలరాజుల కాలంలో మహాయాన బౌద్ధం వికసించింది. అలాగే పలు రకాలమైన వీళ్ళు ఈ ఎడ్యుకేషన్కి చాలా రకమైన సేవ చేశారని మనకి అర్థమవుతుందండి. సో ఆన్సర్ ఇస్ ది ఫౌండర్ ఆఫ్ విక్రమశిల యూనివర్సిటీ. సో 4th one, Dharma. A ruler who was believed to have been the author of about 2 dozen works on a variety of subjects including medicine, astronomy, architecture, etc. was. ఓకే, ఇది మనకి అడగడం జరిగిందండి. ఎవరు మన క్రింది రాజుల్లో 2 డజన్ల పైగా మెడిసిన్ మీద, అంటే ఆరోగ్య మెడిసిన్ సంబంధించి, తర్వాత మందులకు సంబంధించింది, తర్వాత ఖగోళ శాస్త్రానికి సంబంధించింది, ఆర్కిటెక్చర్ సంబంధించి ఇక్కడ ఎవరు రచించారు గ్రంథాలను అడుగుతున్నారండి. ఓకే, సో ఫస్ట్ వన్ ది పరమార కింగ్ భోజా, సెకండ్ వన్ ది ప్రతిహార కింగ్ మిహిర్ భోజా, థర్డ్ వన్ ది సేనా కింగ్ సామంత సేన, ఫోర్త్ వన్ ది చాళుక్య కింగ్ కుమారపాల. సో ఇది చాలా ముఖ్యమైనదండి. చాలా దీని మీద క్వశ్చన్స్ ఎక్కువగా వస్తుంటాయి. సో ఆల్రెడీ మనం రాజపుత్రుల కోసం చెప్పినప్పుడే ముఖ్యమైన వాళ్ళలో పరమార్లు కూడా మనం చెప్పుకున్నాము. పరమార వీళ్ళు మొదట్లో రాష్ట్రకూట్లకి, ప్రతిహారులకి సామంతులు ఉండేవారు. వీళ్ళు ఉండిన తర్వాత నెమ్మదిగా వీళ్ళు మాల్వా రాజధానిగా ఉండి అక్కడి నుంచి వీళ్ళు తర్వాత ధారా నగరానికి ఉజ్జయిని
ఉజ్జయిని రాజధానిగా ఉండి అక్కడి నుంచి వీళ్ళు ధారాకి మారారండి. ధారా రాజధానిగా మారింది. చాలా ప్రముఖమైనది ధారా అనేది. దీని గురించి చూద్దాం. వీటిలో ప్రతిహారంలో పరమారులో ఇద్దరు ప్రముఖమైన రాజులు మనం ఈ ఎడ్యుకేషనల్ లిటరేచర్ సంబంధించి పేర్కొనవలసి ఉంటుంది. ఫస్ట్ వన్ ఈజ్ ముంజా. వీళ్ళు అటు సైనికంగానే కాకుండా సాంస్కృతికంగా కూడా ముఖ్యంగా ఈ లిటరేచర్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా చాలా ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించారండి. ముంజా అండ్ భోజా వీళ్ళు చాలా ప్రముఖమైనవి. వాక్పతి రాజా అనే బిరుదు ముంజాకు ఉందండి. వాక్పతి రాజా లేదా రాజు అనే బిరుదు ముంజకు ఉంది. చాలా మంది తన ఆస్థానంలో కవులు ఉండేవారు. ఓకే, అయితే భోజ గురించి మనం చెప్పుకోవాలి. భోజ అనేది ఓ పక్కన పరాక్రమవంతమైన రాజుగానే చరిత్రలో ప్రసిద్ధికి ఎక్కుతూనే అతని ఆస్థానం లిటరేచరు కవులతోటి సాహిత్యం కథా సాహిత్యాలతోటి నిండిపోయి ఉండేది అనేది మనకి చరిత్ర చెప్తోంది. దాదాపుగా ఈయన 2 డజన్లు పైగా గ్రంథాలు రచించారని చెప్తారు భాషలో. వాటిలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది సమరాంగణ సూత్రధార. ఇది ఆర్కిటెక్చర్ సంబంధించి ముఖ్యమైనదండి. వాస్తుకు సంబంధించింది. ఆర్కిటెక్చర్ మీద శాస్త్రానికి సంబంధించింది. తర్వాత యుక్తి కల్పతరు అనే రాజనీతి గ్రంథం, అంటే పాలిటీ మీదండి రాజనీతి గ్రంథం. ఇవి కొంచెం ఎక్కువగా వస్తుంటాయి క్వశ్చన్స్. థర్డ్ వన్ చెంపులో శైలిలో ఈయన చెంపు శైలిలో రామాయణాన్ని రాశారండి. ఇది తర్వాత కవులకి ఎంతో ఆదర్శంగా నిలిచింది, మార్గదర్శకమైంది. చెంపు శైలిలో రామాయణం ప్రథమ కావ్యంగా ముఖ్యంగా ఇది చాలా ముఖ్యమైనదంటే రామాయణం ఈయన రచించింది. తర్వాత వాళ్ళకి ఇది మార్గదర్శకమైంది. తర్వాత అలంకార శాస్త్రం, సరస్వతి కంఠాభరణం అనే అలంకార శాస్త్రం సంబంధించింది కూడా ఈయన రచించారని. ఇంకా చాలా వరకు ఉన్నాయి. అలాగే యోగా, మెడిసిన్ సంబంధించింది. తర్వాత మెడిసిన్ ఆయుర్వేద సర్వస్వం, మెడిసిన్ సంబంధించి ఆయుర్వేద సర్వస్వం. ఓకే, అంటే ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చేవండి ఇవన్నీ కూడాను. సర్వస్వం. ఓకే, ఇలా పలు రకాలువి ఈయన ఇందులో ఎక్కువగా రిపీట్ అయ్యేది క్వశ్చన్ ఈ సమరాంగణ సూత్రధార అనేది ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత యుక్తి కల్పతరు కూడా ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. ఇవి చాలా ముఖ్యమైనవి. చెంపు శైలిలో రామాయణం రచింది. ఇలాగా స్క్రీన్ షాట్ తీసుకుంటుంది. తర్వాత మనం మరి ఈ గ్రంథాలు రచించారు. వాటితో పాటే ఈయన ఇంకా మరి సాహిత్యానికి ఈ విధమైన సేవ చేస్తూనే ఆస్థానంలో కవులను కూడా పోషించారు. ఉర్వత, ధనపాల అనే కవులు కూడా ఉండేవారు. ఆస్థానంలో కవులు ఎవరండి? ఉర్వత, ధనపాల అనే కవులు కూడా ఇతని ఆస్థానంలో ఉండేవారు. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈయన కోసం ఈయన ధారానగరం వద్ద అంటే అప్పటికే ధారానగరం వద్ద సరస్వతి దేవి ఆలయం ఉంది. ఓకే, he constructed a college near the Saraswati temple called as Bhojasala. ఓకే, భోజశాల అనే కళాశాలని ధారాలోని సరస్వతి టెంపుల్ దగ్గరలోనూ ఆయన కట్టారండి. ఓకే, సో భోజశాల ముఖ్యమైంది. వాటితో పాటే అలాగే భోపాల్కి దగ్గర భోజ్పూర్ అనే నగరాన్ని కూడా నిర్మించి అక్కడ శైవానికి సంబంధించిన టెంపుల్స్ని అక్కడ ప్రతిష్ఠించారు. సో సాధారణంగా మనం విద్యని భోజులని మనం సాధారణ ప్రస్తుతం ఎవరినైనా గౌరవించినప్పుడు బిరుదుతో గౌరవిస్తాము. అలాగే జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి అంటే మన దేశంలో ఉన్న హైయెస్ట్ లిటరరీ అవార్డు అంటే భారతదేశంలో జ్ఞానపీఠ అవార్డు ముఖ్యంగా ధారాలోని జ్ఞానపీఠ అవార్డు ఇచ్చినప్పుడు ఒక రెప్లికా ఉంటుందండి. ఒక అవార్డు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక
దాని మీద వాగ్దేవి సరస్వతి ఒక బొమ్మ ఉంటుంది. అది ధారా నుంచి తీసుకున్నారనేది కూడా ఒక కథనం ఉంది. ధారా నుంచి తీసుకున్నారు. అలాగే జ్ఞానపీఠ అవార్డు ఈ సరస్వతీదేవి విగ్రహానికి సంబంధించింది, కానీ భోజకి సంబంధించకుండా అక్కడ సంబంధం ఉందనేది కొంచెం మనకి అక్కడక్కడ సమాచారం బట్టి తెలుస్తుంది. కానీ అక్కడి నుంచి మాత్రం సరస్వతీదేవి విగ్రహాన్ని రెప్లికాని తీసుకున్నారని మాత్రం మనకి కొన్ని పుస్తకాల ద్వారా తెలుస్తుంది. ఓకే, సో ఇది పరమార వీటి గురించి అండి. పరమార రాజులు వీళ్ళు ఏమేమి చేశారు కాబట్టి 2 dozen వర్క్స్ సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్న బిట్ ఏంటంటే a ruler who was believed to have been the author of about 2 dozen works on a variety of subjects including medicine, astronomy, architecture అన్నాం కదండి, చెప్పాం కదా. సో పరమారా కింగ్ భోజా. ఓకే, ఇదండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఎయిత్ క్వశ్చన్. హూ రోట్ కథా సరిస్సాగరమును రచించినది? ఫస్ట్ వన్ క్షేమేంద్ర, సెకండ్ వన్ కల్హానా, థర్డ్ వన్ జయదేవ, ఫోర్త్ వన్ సోమదేవుడు. ఓకే, ఇక్కడ కథా సరిస్సాగరం అంటున్నారండి. కథా సరిస్సాగరం. ఓకే, సో ఇది అంటే ఓషన్ ఆఫ్ ది స్ట్రీమ్స్ ఆఫ్ స్టోరీస్గా చెప్తాము. దీని గురించి చెప్పుకునే ముందు మనం శాతవాహన గురించి కొంచెం మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళవలసి ఉంటుంది. శాతవాహన కాలానికి సంబంధించి కుంతల శాతకర్ణి ఆస్థానంలో గుణాఢ్యుడు అనే ప్రాకృత భాషా కవి ఉండేవాడంటే ఈయన కుంతల శాతకర్ణి నిరాదరణ గురవుతాడు. కుంతల శాతకర్ణి సంస్కృతానికి ఆదరణ పెంచి ఈయన్ని పక్కకు పెట్టడం జరుగుతుంది. పక్కకు ఎప్పుడైతే పెడతారో ఈయనకి అవమానంగా భావించి ఈయన పైశాచి భాషలో బృహత్ కథ అనే గ్రంథాన్ని రచించారండి. వీటిలో అధ్యాయాల లంబకాలు అంటారు. సో ఈయన అడవుకు వెళ్ళిపోయి బాధతోటి రాజు నిరాదరణ పొందారు కాబట్టి అడవుకు వెళ్ళిపోయి రచించిన తర్వాత వాటిని నిరాదరణ లేక రాజు చూపించినట్టు పట్టించుకోకపోతే వాటిని మంటల్లో వేసేస్తారు, కాలిపోతుంది. చివరిన ఒక లంబకం మిగులుతుందండి, ఒక లంబకం మాత్రమే మిగులుతుంది. అప్పటికి రాజు తన తప్పును తెలుసుకుని దానికి ముందు మాటను కూడా ఫార్వర్డ్ని కూడా ఆయన రాయడం జరుగుతుంది. మరి ఈ స్టోరీ అంతా కూడా మనకి ఎక్కడ లభిస్తుంది అంటే కథా సరిస్సాగరం అనే సోమదేవ రచించిన కథా సరిస్సాగరం అనే గ్రంథంలో మనకి ఈ స్టోరీ శాతవాహన కాలంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి చెప్తున్నారండి. ఈ కథా సరిస్సాగరానికి ఆధార గ్రంథం ఈ బృహత్ కథే. ఒక్క లంబకం మిగిలింది, దాన్ని బేస్ చేసుకునే ఈయన రాయడం జరిగిందండి. ఇది 11వ శతాబ్దానికి చెందిన సోషల్ కండిషన్స్ని ఇది బాగా వివరిస్తుంది. సోమదేవ కథా సరిస్సాగరం ఎందుకు రాయవలసి వచ్చింది, వాట్ ఈస్ ద కాజ్ బిహైండ్ దట్ అంటే ఇతను కాశ్మీర్ బ్రాహ్మణుడు అండి, కాశ్మీరీ శైవ బ్రాహ్మణుడు. రాజు ఆ సమయంలో అనంత అతని భార్య సూర్యమతి. ఓకే, సూర్యమతి ఈవిడ ఆ సమయంలో రాజ్యం పొలిటికల్ టర్మోయిల్ అల్లకల్లోలంగా ఉంటుంది. ఆ సమయంలో రాణిని ఎంటర్టైన్ చేయడానికి, ఉల్లాసపరచడానికి, ఆవిడ ఆనందపరచడానికి కొంచెం ఈయన సోమదేవ ఈ కథా సరిస్సాగరం రచించారండి. అద్భుతమైనది. అంటే ఇది 11వ శతాబ్దం, ముఖ్యంగా ఇవి నెరేటివ్ పోయిటరీకి సంబంధించి, వర్ణనాత్మక కవిత్వాలకు సంబంధించి చాలా ప్రముఖమైందండి ఇది, దీని చరిత్ర. మరి దీన్ని బేస్ చేసుకునే ఇంకొక గ్రంథం ఉంది, క్షేమేంద్రుని. ఈయన కాశ్మీర్ ఎత్తున్నాయంటే సమకాలికుడే.
క్షేమేంద్రుడు బృహత్ కథా మంజరి, బృహత్ కథా మంజరి అనే గ్రంథాన్ని రచించాడండి. ఇవన్నీ సంస్కృతానికి సంబంధించినవే. అలాగే ఇంకొకటి కూడా, నెక్స్ట్ వన్, ఇంకొక బృహత్ కథ శ్లోక గ్రంథం. ఓకే, ఇది కూడా బుధస్వామి అనే అతను రచించారండి, బుధస్వామి. సో అంటే బృహద్గద గుణాఢ్యుని బృహద్గదని కథా సరిస్ర పైశాచి భాషలో ఉన్న దాన్ని సంస్కృతంలో రచించిన వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇద్దరు కాశ్మీరీ వాళ్ళు. ఈయన మనకి ప్లేస్ తెలియదండి. కాశ్మీర్కి సంబంధించి సోమదేవ ఫస్ట్ వన్. ఈయన కథా సరిసాగర్ అనే పేరుతో రచించారు. తర్వాత క్షేమేంద్రుడు బృహత్ కథా మంజరి అనే పేరుతో రచించాడు. ఇంకా బుధస్వామి బృహత్ కథా శ్లోక గ్రంథం అని రచించారండి. ఇది కాబట్టి మనకి దీని ఆన్సర్ ఏంటంటే హూ రోడ్ కథా సరిసాగర అంటే ఫస్ట్ వన్ క్షేమేంద్ర కాదండి, సెకండ్ వన్ కల్హనా కాదు, కల్హనా అనేది రాజశేఖరంగని, తర్వాత జయదేవ గీత గోవిందం కాదు. కాబట్టి ఫోర్త్ వన్ సోమదేవుడు. ఇప్పుడు చెప్పుకున్నది మనం సోమదేవుడు అంటే క్షేమేంద్రుడు బృహత్ కథ మంజరి. ఓకే, మరి నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి లిటరీ సంబంధించిన ఇంకొక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి తర్వాత మనం ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్కి వెళ్తే అక్కడతో క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోతాయి. చూద్దాం, నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ చూద్దాం. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, చేస్తూనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.